ఈ రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఆ పచ్చడితోనే తినేయచ్చండి. చారు కానీ, మజ్జిగ కానీ, ఒక పులుసు కానీ, సాంబార్ కానీ ఏమీ అక్కర్లేదండి. ఆ రోటి పచ్చడితో తినేయచ్చండి. తాలింపు దినుసులు వేసుకునండి. శుభ్రంగా వేగిపోయాక కొద్దిగా దాంట్లో పసుపు వేసుకోవాలండి. మనం ఉప్పు వేసి కుమ్మేసుకుంటాం కదండి. మామిడికాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొబ్బరి కూర వేసుకుని ఇంక ఉప్పు ఎక్కలేదండి. కొద్ది పసుపు వేసుకుని మనం కుమ్ముకున్న పచ్చడి అండి దాంట్లో వేసేసుకోవాలండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈరోజు శనివారం స్పెషల్ అండి. ఈరోజు కానీ చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. కారం కారంగా కొబ్బరికాయ పచ్చడి అంటేనే చాలా టేస్ట్ అండి. దానికి సాయం మామిడికాయ